ఓకే. ఎవరో రికార్డింగ్ స్టాప్ చేశారు. ఓకే. ఏఆర్ అంటేనేమో అకౌంట్స్ రిసీవబుల్స్. అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే బేసికల్‌గా మనము కస్టమర్స్‌కి ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అని ఏంటి ఎంఎన్‌సి కంపెనీస్ అన్నిటికి క్రెడిట్ బేస్ మీద సేల్ చేస్తుంటాయి మోస్ట్‌లీ. సో, చిన్న కంపెనీస్ లేదా గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే క్యాష్ బేస్ మీద సేల్ చేస్తా ఉంటాయి గూడ్స్. క్రెడిట్ బేస్ మీద సేల్ చేసే కంపెనీస్ అన్నిటికి వాళ్ళు అమౌంట్ పలానా కస్టమర్ నుంచి ఇంత అమౌంట్ రావాలి, పలానా వెండర్స్‌కి ఇంత అమౌంట్ పే చేయాలి. ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ట్రాక్ చేసుకోవాలి. సో, ఆ ట్రాక్ చేసుకున్న వాటిని మన డే టు డే బేస్ మీద ఇన్వాయిస్ రూపంలో ఇన్వాయిస్ ఇవ్వడం. సో, వాటిని అకౌంటింగ్ చేసుకుంటా ఉంటారనమాట. సో, ఆ అకౌంటింగ్ చేసుకున్నప్పుడు మనకు మేజర్‌గా మన రోల్ ఏంటంటే ఇలా సెగ్రిగేట్ చేసేస్తారు ఎంఎన్‌సి కంపెనీస్‌లో. మొత్తం ఒకరే చేయరు. సో, అంటే ఏపీ రిలేటెడ్ ఇన్వాయిసెస్ ఒకరు, ఏఆర్ అంటే ఓటీసీ. ఏఆర్‌ని మనము ఎంఎన్‌సిస్‌లో ఓటీసీ అంటారు. ఓటీసీ అంటే ఆర్డర్ టు క్యాష్ అంటారు. ఫ్రమ్ సేల్స్ ఆర్డర్ వస్తది. సేల్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత సో అండ్ సో గూడ్స్ నాకు డెలివరీ చేయమని కస్టమర్స్ వాళ్ళు అడుగుతారు. అడిగిన తర్వాత ఆ సేల్స్ ఆర్డర్ సంబంధించి మనము సర్వీస్ కానీ, గూడ్స్ కానీ డెలివరీ చేస్తాం. డెలివరీ చేసిన తర్వాత సో, వాళ్ళకి క్రెడిట్ బేస్ మీద మనం సేల్ చేస్తాం కదా! ఇక్కడ క్యాష్ బేస్ మీద కాదు కదా! సో, ఎందుకంటే ఈ చిన్న చిన్న కంపెనీస్ అయితే వాళ్ళు ఎమ్మటే క్యాష్ ఇస్తారు, బై చేస్తారు, వాళ్ళు సర్వీస్ తీసుకుంటారు. కానీ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటికీ అలా ఉండదు. సో, కంపల్సరీ వాళ్ళకు సమ్ క్రెడిట్ బేస్ టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ ప్రకారం వాళ్ళు కొంటారు. కొన్న తర్వాత టర్మ్స్‌లో డ్యూ డేట్ ప్రకారం వాళ్ళు పేమెంట్ చేస్తా ఉంటారు. ఆ డ్యూ డేట్ తర్వాత కూడా పే చేయకపోతే ఎలా అకౌంటింగ్ దాంట్లో మన బ్యాడ్ డెట్స్ ఎలా రైజ్ అవుతాయి? ఆ రైజ్ అయిన వాటిని మనం ఏమి అకౌంటింగ్ చేసుకోవాలి? సో, ఇవన్నీ మనము టాపిక్స్ కవర్ అయిపోతది. ఓటీసీ అంటే ఏంటి? ఈటీపీ అంటే ఏంటి? ఆర్2ఆర్ అంటే ఏంటి? చెప్పినా కదా! దీంతో పాటుగా ఎఫ్ఏఎన్ఏ కూడా ఉంటది. ఎఫ్ఏఎన్ఏ అంటే మనకి ప్లానింగ్ అండ్ అనాలిసిస్. మనము ఈ 3 టవర్స్ వీటన్నిటిని ఏమంటారు ఎంఎన్‌సి కంపెనీస్‌లో అంటే సింపుల్‌గా టవర్స్ అంటారు. టవర్స్ బేస్డ్. అంటే ఆర్2ఆర్ ఒక టవర్, పీటీపీ ఒక టవర్, ఓటీసీ ఒక టవర్. ఇలా టవర్ బేస్డ్ ఉంటది ఎంఎన్‌సి కంపెనీస్‌లో. ఈ టవర్స్‌లో ఫైనల్‌గా ఎఫ్ఏఎన్ఏ అని ఉంటది. ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్. సో, ఆర్2ఆర్, ఓటీసీ, పీ2పీ ఇవన్నీ ఈ టవర్స్ అన్ని చేసిన ఎంట్రీస్ అన్నీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ వాళ్ళు ఫైనల్‌గా రిపోర్ట్స్ వాళ్ళు జనరేట్ చేసి క్లయింట్‌కి ఇస్తారు. క్లయింట్ అంటే ఇక్కడ ఎవరంటే మనం ఎవరైతే వర్క్ చేస్తామో అతను క్లయింట్ అంటారు ఎంఎన్‌సిస్‌లో. ఆ క్లయింట్‌కి మనము ఒక్కొక్క రిసోర్స్‌ని అలాట్ చేస్తారు. ఎలా మన ఇండియాలో కూడా మనం ఇండియన్ అకౌంటింగ్ ప్రకారం మనం ఒక ఆర్గనైజేషన్‌లో జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత మనకు ఒక రీజనల్ అకౌంట్స్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ బ్రాంచ్ ఒకటి, బెంగుళూరు బ్రాంచ్ ఒకటి, అలా డిఫరెంట్ బ్రాంచ్ ఉంటాయి కదా! ఒక్కో బ్రాంచ్‌కి ఒక అకౌంటెంట్ ఉంటాడు కదా! అలాగే ఇక్కడ ఎంఎన్‌సిస్‌లో కూడా ఒక్కొక్క ఏరియా, ఒక కంట్రీకి ఒక పర్సన్‌ని ఇలా ఈ రెస్పెక్టివ్ కంపెనీ వాళ్ళు హైర్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్స్ ఎలా ఉంటారంటే అసలుకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ సమ్ ఎక్సెంట్ కంపెనీ ఎంఎన్‌సి కంపెనీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్. ఆ టీసీఎస్‌కి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు. క్లయింట్స్ అంటే వాళ్ళు ఈ టీసీఎస్‌తో అగ్రీమెంట్ అవుతారు. సో, ఏమని సో మాకు ఈ సర్వీసెస్ కావాలి. మీరు ఈ సర్వీసెస్‌కి మేమింత అమౌంట్ పే చేస్తాము. ఇయర్లీ కాంట్రాక్ట్ ఆర్ 4 ఇయర్స్‌కి ఒకసారి 2 ఇయర్స్‌కి ఒకసారి కాంట్రాక్ట్ ఉంటది. ఆ కాంట్రాక్ట్ ప్రకారం ఆ క్లయింట్స్ అనేవాళ్ళు టీసీఎస్‌తో అగ్రీమెంట్ అవుతారు. అగ్రీమెంట్ అయినప్పుడు ఈ టీసీఎస్ వాళ్ళు మనల్ని హైర్ చేసుకుంటారు. హైర్ చేసుకొని వాళ్ళు ఆ రెస్పెక్టివ్ క్లయింట్స్‌కు డిఫరెంట్ ఏరియాస్‌లో బిజినెస్ ఉంటాయి కదా! ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పర్సన్‌ని అలాట్ చేస్తారు. మన ఇండియాలో నుంచి ఈళ్ళు హైర్ చేసుకొని. ఎవరైతే ఆ పర్సన్ అలాట్ చేస్తారో ఆ పర్సన్ అనేవాళ్ళు ఆ రెస్పెక్టివ్ కంట్రీ క్లయింట్ ఉంటాడు కదా! ఆ క్లయింట్స్‌తో మనము ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆహ్, ఎస్ఓపీస్ ఆ యాక్టివిటీ మొత్తానికి సంబంధించి ఎస్ఓపీస్ ప్రిపేర్ చేయాలి. ఎస్ఓపీస్ అంటే ఏంటంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే అదొక డాక్యుమెంట్ అనమాట. ఈ యాక్టివిటీ ఎలా స్టార్ట్ అవుద్ది? ఈ యాక్టివిటీ ఎలా ఎండ్ అవుతది? ఈ యాక్టివిటీలో నీకేమైనా ఇష్యూలు వస్తే ఎవరితో ఎస్కలేట్ అవ్వాలి? దీంట్లో ఏం కంట్రోల్స్ ఉంటాయి? అవన్నీ ఒక స్టాండర్డ్‌గా ప్రొసీజర్ క్రియేట్ చేసి పెడతారు. ఆ ప్రొసీజర్ ప్రకారం ఒక ఎస్ఓపి అనేది క్రియేట్ చేస్తారు. ఏ కంపెనీకెళ్ళినా బేసిక్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఉంటది. ఆ డాక్యుమెంట్ చూసి నువ్వు యాక్టివిటీస్ పర్ఫార్మ్ చేస్తా ఉంటావు. సో, ఇలా ఎంఎన్‌సిస్‌లో ఇలా ఉంటది. ఎవరైతే క్లయింట్ ఉంటారో ఇక్కడ బేసికల్‌గా క్లయింట్ టెర్మినాలజీ ఎక్కడొచ్చినా గూడా మీరు సింపుల్‌గా మనము ఎవరైతే వర్క్ చేస్తామో వాళ్ళ గురించి అనమాట క్లయింట్ అంటే.
సో కంపెనీ అంటేనేమో మనం ఏ కంపెనీ కింద మనం వర్క్ చేస్తామో ఆ కంపెనీ అనమాట. సో మీరు ఎంఎస్సిలో ఒకవేళ మీరు ఇలా ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయినప్పుడు సింపుల్గా మీరు క్లయింట్, కంపెనీ, తర్వాత మనకు ఓటీసీ, ఆర్టీఆర్, పీటీపీ ఈ టెర్మినాలజీ కంపల్సరీ మీరు తెలుసుకొని ఉండాలి. సారీ గైస్. సో ఇలాగా టవర్స్ అని ఉంటాయి. టవర్స్ బేస్ మీద మీరు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎంఎన్స్కి వెళ్ళినప్పుడు ఆ టర్మినాలజీ అనేది సింపుల్గా మీరు అర్థం చేసుకోవాలి. సో మీకు అర్థం చేసుకోవాలంటే నేను చెప్తాను, మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఏ ఇష్యూ ఉన్నా మీరు ఎండ్ ఆఫ్ ది క్లాస్లో నేను ఒక 15 minutes 20 minutes నేను డౌట్స్ క్లారిఫికేషన్ గురించి అడుగుతాను. సో మీరు ఏ డౌట్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ ఇన్ ద క్లాస్ ఆర్ ఆఫ్టర్ క్లాస్ ఆల్సో మీరు కాల్ చేయొచ్చు నాకు. కాల్ చేసిన తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ ద థింగ్స్ ఎలా అంబులెన్సెస్లో ఉంటాయి, ఎలా మీరు సర్వైవ్ అవ్వాలి, తర్వాత లాంగ్ టర్మ్లో మీరు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మా సపోర్ట్ కావాలంటే వీ విల్ గివ్ యూ. సో ఈ టవర్స్ అంటే ఏంటంటే జస్ట్ చెప్పినా కదా అవి అనమాట. సో వాటిల్లో ఏమేమి వర్క్ చేస్తారు, ఏ టవర్ వాళ్ళు ఏం వర్క్ చేస్తారు, ఎవరు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాటన్నిటి ఏమంటామంటే సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ అంటారు. ఇది ఈ టవర్స్ బేస్ మీద ఇలా ఎందుకు చేస్తారంటే ఎంఎన్సిస్ కంపెనీస్లో వాళ్ళు సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ అంటారు. సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ ఎందుకు చేస్తారంటే వాళ్ళు అప్రూవల్ గురించి, సమ్ ఫ్రాడ్స్ రెక్టిఫికేషన్, ఫ్రాడ్స్ తగ్గించడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా సెగ్రిగేట్ చేసేస్తారు. డ్యూటీస్ మనం చేసే వర్క్ అన్నిటిని సెగ్రిగేట్ చేస్తారు వాళ్ళు. ఈరోజు మనం ఏం చేద్దామంటే బేసిక్గా సో ఆ టవర్స్తో పాటు నేను ఐ విల్ షేర్ వన్ డాక్యుమెంట్ చూపిస్తాను చూడండి. సో అందరికి కనిపిస్తుంది స్క్రీన్ కనిపిస్తుంది కానీ 2 చోట్ల బ్లాంక్ గానే కనిపిస్తుంది. లెటర్స్ అన్ని కనిపించట్లేదు. అవునా? బ్లాంక్ అంటే నోట్ ప్యాడ్. ఓకే, నోట్ ప్యాడ్ కనిపిస్తుంది కదా? యా కనిపిస్తుంది. ఓకే, ఈ బేసికల్గా ఈ ట్రైనింగ్లో ఈ టవర్స్ అంటే ఏంటి, సో బేసికల్గా ఎలా ఉంటాయంటే హార్డ్వేర్, అక్కడ ఏం కనిపించట్లేదు.
కనిపించట్లేదా? కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇలా టవర్స్ బేస్గా డివైడ్ చేస్తారు. అది వచ్చే వర్క్ అనేది ఆర్టీఆర్ అని, పీటీపీ అని, ఓటీసీ అని. అండి సో ఇలా టవర్స్ డివైడ్ చేస్తారు. ఫస్ట్ బేసిక్గా ఎలా ఉంటుందంటే క్లయింట్స్ ఉంటారు. క్లయింట్ clients maybe for example Vodafone. ఫర్ ఎగ్జాంపుల్ మనము టీసీఎస్లో వర్క్ చేస్తున్నాం. టీసీఎస్లో వర్క్ చేసేటప్పుడు మనకి టీసీఎస్కి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ అంటే క్లయింట్స్ అంటే క్లయింట్స్ వడాఫోన్ క్లయింట్ వచ్చాడు. వడాఫోన్కి డిఫరెంట్ లొకేషన్స్లో బిజినెస్ ఉంది వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ యూకే, యుఎస్, తర్వాత యూకే, యుఎస్, కెనడా, తర్వాత ఇండియా, ఇలా డిఫరెంట్ లొకేషన్స్లో వాళ్ళకి బిజినెస్ ఉందన్నమాట. సో ఈ లొకేషన్కి సంబంధించి ఇలా యూకేకి, యుఎస్కి, కెనడాకి, ఇండియాకి ఒక్కొక్క రీసోర్సెస్ అంటే ఏంటంటే మనమంట రీసోర్స్ని వాళ్ళు టీసీఎస్ హైర్ చేసుకుంటుంది. టీసీఎస్ కంపెనీ కింద మనం పేరోల్ కింద పనిచేస్తాం. టీసీఎస్ పేరోల్ మనకు. పేరోల్ అంటే ఏంటంటే శాలరీస్ మనకు పే చేసేది అనమాట. క్లయింట్ కాదనమాట, టీసీఎస్ పే చేస్తుంది. టీసీఎస్ పే మనం అండర్ ద ఎంప్లాయీ ఆఫ్ టీసీఎస్ కింద అంటాం. సో వాళ్ళు హైర్ చేసుకుంటారు మనల్ని, రిసోర్సెస్ని, డిఫరెంట్ రిసోర్సెస్ని. వాళ్ళకి బేస్డ్ ఆన్ కాంట్రాక్ట్ని బట్టి ఎన్ఎఫ్టీ కావాలి అవన్నీ ఏంటి అనేది ఆ కంపెనీకి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం నెంబర్ ఆఫ్ ఎఫ్టీ అంటారు. ఎఫ్టీ అంటే ఫుల్ టైమ్ ఎంప్లాయీస్. ఆ ఎఫ్టీని హైర్ చేసుకుంటారు. హైర్ చేసుకున్న తర్వాత ఈ క్లయింట్స్ ఉంటారు. ఈ టీసీఎస్ హైర్ చేసుకున్న దానికి అండర్ టీసీఎస్ ఈ క్లయింట్స్ ఉంటారు. వడాఫోన్ ఆర్ సంథింగ్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, డిఫరెంట్ కంపెనీస్ ఉంటారు. ఈ క్లయింట్స్ అన్నిటికీ టీసీఎస్ క్లయింట్స్తో పాటుగా ఈ డిఫరెంట్ లొకేషన్స్లో ఈ క్లయింట్స్కి బిజినెస్ ఉన్నాయి. యూకే, యుఎస్, కెనడా, ఇండియా, సింగపూర్, డిఫరెంట్ వర్క్ ఉంటుంది. ఇలా ఆ వర్క్ను కూడా మళ్ళీ ఇలా టవర్ వైజ్ సెగ్రిగేట్ చేస్తారు. సో ఈ సెగ్రిగేట్ చేసినాక వర్క్ అనేది ఎవరెవరు ఏమేం చేస్తారు అనేది మనం ఈ ట్రైనింగ్లో కవర్ చేసుకుంటాం. ఓకే, మీరు బేసికల్గా మీరు కొత్తగా ఎంఎన్సీకి వచ్చినప్పుడు డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్లో కొద్దిగా ఈ మొత్తం వరకు ఒకరే చేస్తారనమాట. సో ఇక్కడ ఎంఎన్సీస్ కంపెనీస్లో వీళ్ళు అందరూ ఒకరే చేయలేరు. ఎందుకంటే చాలా వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే ఇది మిలియన్స్లో వాళ్ళ టర్న్ ఓవర్ ఉంటుంది, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ ఒక్కటి ఏ చిన్న మిస్టేక్స్ జరిగినా వాళ్ళకి ఏమవుతుందంటే కేపీఐస్
పెనాల్టీస్ ఉంటాయి. సో కేపీఎస్ బేస్డ్ కేపీఎస్ బట్టి కంపెనీస్ పెనాల్టీస్ పే చేయాల్సి వస్తుంది. అందు గురించి వాళ్ళు చాలా కేర్ఫుల్గా హైర్ చేసుకునేటప్పుడు ఏం టర్మ్స్ అండ్ కండిషన్ ఉన్నా వాళ్ళు అగ్రిమెంట్లో నోట్ చేసుకుంటారు. ఇవన్నీ బేసిక్ థింగ్స్ మీరు ఎంఎన్సీస్కి వెళ్ళినప్పుడు ఓకే ఇలా ఉంటుందా, స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అనేది బేసిక్స్ ఐడియా గురించి చెప్తున్నా. సో ఈ డాక్యుమెంట్ ఎండ్ ఆఫ్ ది క్లాస్ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా మన గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. ఈ గ్రూప్ దీన్ని సో మీకు అర్థమైపోతుంది. సో ఈ క్లాస్లో ఇవి కవర్ అయింది. సో ఈ పాయింట్స్ నోట్ చేసుకోవాలని. ఈ టవర్స్ ఎలా ఏమేమి మ్యాండేటరీ రిలేటెడ్ అకౌంటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ టవర్స్ ఈ బేసిక్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత నేను ఈ టవర్స్లో కావాల్సిన మెయిన్స్ ఏమి ఉండాలి, ఏం నాలెడ్జ్ ఉండాలి ఈ టవర్స్ కావాలంటే, సో ఓవరాల్గా మీరు సర్వైవల్ అంటే ఏమేమి ఉండాలి, సో బేసిక్స్ ఏం ఏరియాస్ కవర్ అవుతాయి అనేది మనం చూద్దాం. సో ఇలా ఈ ట్రైనింగ్స్ మోటో ఏంటంటే ఎంఎన్సీస్ కంపెనీస్లో బేసికల్గా ఎంప్లాయీస్ ఎవరైతే మన వాళ్ళు ఎక్స్పీరియన్స్ డొమెస్టిక్లో ఉంటుందో వాళ్ళు ఎంఎన్సీకి స్విచ్ అవ్వాలనుకుంటున్నారు. తర్వాత ఎంఎన్సీకి స్విచ్ అయిన తర్వాత ఎలా మీరు సర్వైవల్ అవ్వాలి ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఈ ట్రైనింగ్స్లో కవర్ చేసుకుంటాం. సో ఈ రికార్డ్ టు రిపోర్ట్ అంటే బేసికల్గా ఏం చేస్తారంటే అదర్ దెన్ హలో చెప్పండి బ్రో. సారీ ఏమో తెలియదు, అర్థం కాలేదు. మీరు ఎవరు మాట్లాడుతున్నారు మాతోనేనా? మీట్లో పెట్టుకోండి, మీట్లో పెట్టండి. ఏదైనా మీ పర్సనల్ అయితే మీట్లో పెట్టి వినండి. మీ వీడియోని మీట్లో పెట్టుకోండి, మీ వీడియో కనిపిస్తుంది. హరికృష్ణ గారు, హరికృష్ణ మీది మీట్లో పెట్టుకోండి, వీడియోని మీట్లో పెట్టండి. ఎవరైతే జాయిన్ అవుతారో క్లాసు ఇమీడియట్గా మీ వీడియో ఉంటుంది కదా, వీడియోని మీట్లో పెట్టుకొని ఓన్లీ వాయిస్ని మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. మీకు ఒకవేళ మీరు ఏదైనా మాట్లాడాలంటే, లేకపోతే రెండు మీట్లో పెట్టండి ఇమీడియట్గా జాయిన్ అయినప్పుడు, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఓకే, షేర్ చేసిన స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుంది. ఓకే. సో ఇలా ఈ కంపెనీలోకి వెళ్ళినప్పుడు మనం అండర్ కంపెనీ సో టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇలా డిఫరెంట్ కంపెనీస్లో మనము పేరోల్ కింద వర్క్ చేస్తాము. చేసినప్పుడు వాళ్ళు మనకు శాలరీస్ ఇంత ప్యాకేజ్ ఇస్తామని చెప్పి తీసుకుంటారు బేస్డ్ ఆన్ మన ఎక్స్పీరియన్స్ని బట్టేసి. అప్పుడు మనము ఈ పేరోల్ వీళ్ళు పే చేస్తారు కాబట్టి మనకి ఏదైనా ఇష్యూ వచ్చినా డైరెక్ట్ వీళ్ళతోనే మనకు ఫైనల్గా మనకు రెస్పాన్సిబుల్ ఉంటారు. సో క్లయింట్ అనే వాళ్ళు జస్ట్ వాళ్ళకి మనం వర్క్ చేస్తాం, అంతేగాని క్లయింట్కి మనకి ఏ మోనిటర్ రిలేషన్షిప్ కానీ ఏమి ఉండదు. జస్ట్ మనం వర్క్ పరంగానే మాత్రమే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మనం మిగతా మీకు ఏ ఇష్యూ ఉన్నా మనం అండర్ ఇన్ఫోసిస్ టీసీఎస్ ఆర్ కాగ్నిజెంట్ కింద చేస్తాం కాబట్టి వీళ్ళ కిందనే మనం రెస్పాన్సిబుల్. సో ఈ క్లయింట్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే వోడాఫోన్ అని, ఫిలిప్స్ అని, తర్వాత ఈ ఇంకా చాలా క్లయింట్స్ ఉంటారు కదా. సో
ఈ కంపెనీస్ అన్ని ఎస్టాబ్లిష్ వేరే కంట్రీస్లో ఉంటాయి. సో అక్కడ వాళ్ళకి కాస్ట్ ఆఫ్ అకౌంటింగ్ కాస్ట్ అనేది వాళ్ళ యొక్క బేసిక్ అకౌంట్స్ చూసుకోవడానికి కాస్ట్ అనేది వాళ్ళ కంట్రీలో చాలా ఎక్కువ అవుతుంది. ఎక్కువైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా మనకి అవుట్ సోర్సింగ్ ఇస్తారు. సో అవుట్ సోర్సింగ్ అంటే ఏంటంటే ఈ కంపెనీస్ అన్నిటికీ సంబంధించిన డే టు డే వర్క్ హై లెవెల్లోనేమో వాళ్ళు చూసుకుంటారు. డే టు డే వర్క్ ఉంటుంది కదా, డే టు డే వర్క్ అంటే ఏంటి, సమ్ ట్రాన్సాక్షన్స్ మనం బై చేస్తుంటాం, సేల్ చేస్తుంటాం, తర్వాత ఇన్వాయిస్ చేస్తుంటాం. ఈ ట్రాన్సాక్షన్ అన్నిటిని వాళ్ళు మనకి అవుట్ సోర్సింగ్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఈ క్లయింట్ వచ్చేసరికి ఈ కంపెనీస్కి ఇస్తారు. కంపెనీస్లో మనం ఉంటాం, ఎంప్లాయీస్ ఉంటాం. ఆ ఎంప్లాయీస్ ఎవరంటే ఇలా టవర్స్ వైజ్ సెగ్రిగేట్ చేసేస్తారు. ఈ కంపెనీ హైర్ చేసుకొని టవర్స్ వైజ్ సెగ్రిగేట్ చేసేస్తుంది. చేసిన తర్వాత ఈ R2R వాళ్ళు ఏం చేస్తారు, పీటీపీ వాళ్ళు ఏం చేస్తారు, ఆర్డర్ టు క్యాష్ రిలేటెడ్ ఏం చేస్తారు, ఇవాళ సెగ్రిగేట్ చేస్తారు. ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ వీటిల్లోనే కవర్ అయిపోతాయి. నీకు R2Rకి ఏమేమి స్కిల్స్ ఉండాలి, పీటీపీలో ఏం వెళ్ళాలంటే ఏమి ఉండాలి, ఓటీసీలో ఏం ఉండాలి, అనేసి ప్లానింగ్ అనాలిసిస్కి వెళ్ళాలంటే ఏమి ఉండాలి. సో ఈ థింగ్స్ వీటికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ అనేసి మనకు ఎవ్రీ క్లాస్ బై క్లాస్ మీకు వింటా ఉంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇలా ఉంటుందా. సో 2 years మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోయినా, 3 years పెట్టుకొని పోయినా, ఈవెన్ 4 years పెట్టుకున్నా కూడా సో మీకు ప్రాబ్లం ఉండదు. అంటే బేసిక్స్ కవర్ అయిపోతాయి కాబట్టి యూ కెన్ సర్వైవ్ ఇట్. ఓకే, రికార్డ్ టు రిపోర్ట్ అంటే బేసికల్గా ఏం చేస్తారంటే మనకు ఇండియన్ టెర్మినాలజీ ప్రకారం అకౌంటెంట్ అంటారు జనరల్ సింపుల్గా. సో అకౌంట్స్ రిలేటెడ్ టు మంత్ ఎండ్ అంటే అదర్ దాన్ AP and AR. GL రిలేటెడ్ పోస్టింగ్స్. మంత్ ఎండ్ వర్క్ ఉంటుంది బేసికల్గా. ఈ PTP అంటే ప్రొక్యూర్మెంట్ టు పే. సో వాళ్ళు ఏం చేస్తారంటే సమ్ వెండర్స్ ఉంటారు కదా, సప్లయర్స్ ఆర్ వెండర్స్, ఇన్వాయిస్ రిలేటెడ్ వాటి చూస్తారు. పేమెంట్స్ అండ్ పోస్టింగ్స్ బేసికల్గా వీళ్ళు ఓన్లీ ఫర్ కస్టమర్ రిలేటెడ్ వాటికి చూస్తారు అనమాట. సారీ, వీళ్ళు వచ్చేసరికి ఓన్లీ సప్లయర్స్ వెండర్స్ రిలేటెడ్కి మాత్రమే చూస్తారు. GL వాళ్ళు ఏం చేస్తారు, అదర్ దాన్ OTC అండ్ వెండర్స్, OTC అండ్ కస్టమర్స్. సో ఈ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ ఇన్వాయిస్ పోస్టింగ్స్ అండ్ పేమెంట్స్, ఇన్వాయిస్ రిలేటెడ్ పోస్టింగ్స్ అండ్ పేమెంట్స్ ఇవన్నీ PTP వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆర్డర్ టు క్యాష్ వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్స్ రిలేటెడ్గా మనం సేల్ చేస్తాం కదా, ఇవి వచ్చేసరికి సింపుల్గా పర్చేస్, సేల్స్. సో క్రెడిట్, పర్చేస్, ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ ఇన్వాయిస్లు అన్నిటికీ వీళ్ళు చూసుకుంటారు. ఇవి క్రెడిట్ సేల్స్. ఇన్వాయిస్ పోస్టింగ్, వాళ్ళ కస్టమర్ పేమెంట్ చేసినప్పుడు అది ఎలా అప్లై చేయాలి, ఆ డీటెయిల్స్ అన్నీ వీళ్ళు కవర్ చేస్తారు. అంటే వీళ్ళు పోస్ట్ చేయడము, అకౌంటింగ్ చేసుకోవడం,
తర్వాత ఏ ట్రాన్సాక్షన్ ఎలా ఆర్గనైజేషన్స్లో వాళ్ళ అప్రోచ్ ఉంటుంది, ఎవరు అప్రూవల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ డిస్కౌంట్ ఉంది, క్యాష్ డిస్కౌంట్ ఎవరు అప్రూవల్ చేయాలి. తర్వాత ఈ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ కూడా ఏమన్నా మనకి అడిషనల్గా ఎర్లీగా పే చేసినప్పుడు సమ్ డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళు. సో ఆ డిస్కౌంట్స్లో ప్రకారం కూడా ఆ డిస్కౌంట్ని ఎలా అకౌంటింగ్ చేసుకోవాలి. తర్వాత ఏమైనా కమిషన్స్ ఉంటాయి, ఆ కమిషన్స్ ఎలా అకౌంటింగ్ చేసుకోవాలి. తర్వాత పిఓస్ ఉంటుంది. పిఓ అంటే ఏంటంటే పర్చేజ్ ఆర్డర్. మనం ఏదైనా ఒక గూడ్స్ కానీ సర్వీస్ కానీ తీసుకోవాలంటే బేసికల్గా మనం అవుట్ సైడ్ మనం మార్కెట్లో ఎవరు మనకు తక్కువ కాస్ట్లో ఇస్తున్నారు చెక్ చేసేసి ఆ రెస్పెక్టివ్ వెండర్కి కొటేషన్ రూపంలో తీసుకొని ఫస్ట్ రిక్విజిషన్ ఇచ్చి, ఆ రిక్విజిషన్ తర్వాత పిఓస్ రేజ్ చేసి యాక్సెప్ట్ అయిన తర్వాత ఆ పిఓ బేస్ చేసుకొని వాళ్ళు ఆ మెటీరియల్స్ కానీ అవి పర్చేజ్ చేస్తూ ఉంటారు. పర్చేజ్ చేసేసి మన డే టు డే ఆర్గనైజేషన్లో ఈ కంపెనీకి ఫిలిప్స్ ఆర్ వోడాఫోన్ క్లయింట్ ఉంటుంది కదా, ఆ క్లయింట్ మెయిన్గా ఒక ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిలిప్స్ ఉంది, ఫిలిప్స్ బల్బ్స్ అలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ ప్రొడక్ట్ తయారు చేయడానికి వాళ్ళకి సమ్ రా మెటీరియల్, సమ్ గూడ్స్ కావాలి కదా, ఆ గూడ్స్ అన్నింటికి వీళ్ళు ప్రొక్యూర్మెంట్ వాళ్ళు చూస్తూ ఉంటారు. ప్రొక్యూర్మెంట్ వాళ్ళు ప్రొక్యూర్ చేసేసి వాటిని అకౌంటింగ్ చేసుకుని ఆ రెస్పెక్టివ్ వెండర్ సప్లయర్స్కి పేమెంట్ చేస్తూ ఉంటారు. ఈ ఫిలిప్స్ క్లయింట్ వాడు చేసే ప్రొడక్షన్కి సంబంధించిన ఏమేమి మెటీరియల్స్ కానీ ఏమైనా అడిషనల్ సర్వీసెస్ కానీ ఏమైనా కావాల్సిన ఆడ బిల్డింగ్స్ ఉంటాయి. బిల్డింగ్స్ తర్వాత ప్రొడక్షన్ చేయడానికి ఆ బిల్డింగ్ తీసుకోవాలి, ఆ బిల్డింగ్లో సమ్ మిషనరీ కావాలి, అవన్నీ ఏమేమి ప్రొక్యూర్మెంట్ కావాలో అన్ని ప్రొక్యూర్మెంట్ అంటే దానికి కావాల్సిన మెటీరియల్స్ కానీ ఏం కావాలో అవన్నీ వీళ్ళు చూసుకొని వాటికి రిలేటెడ్ ట్రాన్సాక్షన్ అన్నింటినీ వీళ్ళు అకౌంటింగ్ చేసుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు చేసిన ప్రొడక్ట్ ఉంటుంది కదా, వీళ్ళు తయారైపోయిన ఎండ్ ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత సో ఇవన్నీ క్రెడిట్ బేస్ మీద ఉంటాయి కాబట్టి మనం అకౌంటింగ్ చేసుకోవాలి. క్యాష్ బేస్ మీద అయితే ఎవ్రీడే మనం సో ఈ పెద్ద కంపెనీస్ అన్నిటికీ మోస్ట్లీ వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్, వాళ్ళు ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం క్యాష్ బేస్ మీద చేసుకోలేరు. ఎందుకంటే హ్యూజ్ వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఉంటాయి కదా, పెద్ద కోట్లలో వాళ్ళు టర్న్ ఓవర్స్ ఉంటాయి. సో అందు గురించి వాళ్ళు అన్ని క్యాష్ బేస్ మీద చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. అందు గురించి వాళ్ళు క్రెడిట్ బేస్ మీద టర్మ్స్ ప్రకారం వాళ్ళు బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు చేసిన తర్వాత కస్టమర్ సంబంధించి డేటా ఉంటుంది కదా, సో వీళ్ళు ఫైనల్ ప్రోడక్ట్ తయారైపోయింది. సో మార్కెట్లో వాళ్ళు సేల్ చేయాలనుకున్నప్పుడు ఈ ఓటీసీ ఆర్డర్ వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ సంబంధించి సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు డేటా ఇచ్చేసి వాళ్ళు ఆర్డర్స్ తీసుకుని ఉంటారు. ఆర్డర్స్ ప్రకారం ఈ కస్టమర్కి ఇంత మనం అమ్మాము గూడ్స్, ఈ కస్టమర్ ఇంత పేమెంట్ ప్రకారం ఇప్పుడు డ్యూ డేట్ చేయాలి, డ్యూ డేట్ లోపల అమౌంట్ మనకు పే చేయకపోతే మనము దాన్ని బ్యాడ్ డేట్స్ రూపంలో ప్రొవిజన్స్ ఎలా తీసుకోవాలి. తర్వాత మనము ఆ కస్టమర్ నుంచి రానప్పుడు మనం కాల్స్ చేయడము, వాళ్ళతో ఫాలోఅప్ చేయడము, అలా దీంట్లో ఈ ఓటీసీ డిపార్ట్మెంట్లో ఈ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఏమిటంటే కస్టమర్ రిలేటెడ్. ఎఫ్పిఎన్ అనాలిసిస్ వాళ్ళు ఏం చేస్తారంటే, సో R2Rలోనేమో అదర్ దాన్ ఏపీ అండ్ ఏఆర్ అని చెప్పినారు కదా, మంత్ అండ్ వర్క్ అంటే శాలరీస్, ట్యాక్స్ పేమెంట్స్, తర్వాత రెంటు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అన్నీ వస్తాయి. సో ఇలా ట్యాక్సెస్ అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తాయి అన్నమాట. ఇలా ఈ ఓన్లీ స్పెసిఫిక్గా ప్రొక్యూర్మెంట్ ఓన్లీ స్పెసిఫిక్ టు ది ప్రొక్యూర్మెంట్, వీళ్ళేమో ఓన్లీ స్పెసిఫిక్ టు ది సేల్స్. వీళ్ళు మాత్రం అదర్ దాన్ ఈ 2 అవర్స్ చేసేవాళ్ళు. సో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓవరాల్గా అందరం R2R, P2P, ఓటీసీ చేసిన తర్వాత ఇవన్నీ మనం అకౌంటింగ్ చేసుకుంటాం కదా. అకౌంటింగ్ చేసుకున్న తర్వాత మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన టీచర్లో మనం గోల్స్ ఏంటి, మనం వాటిని ఆబ్జెక్టివ్ మనం వాటిని అచీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, సో ఎక్కడ మనకి మేజర్ కాస్ట్ వేస్టేజ్ ఎక్కడ అవుతుంది, సో వేస్టేజ్ తగ్గించుకోవాలి, సో ఎక్కడ మనకు ఎక్కువ డ్రాబ్యాక్ అవుతుంది, కస్టమర్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళతో మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, సో దానికి సంబంధించిన ఏ డిసిజన్ మేకింగ్ తీసుకోవాలన్నా సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ వాళ్ళు చేసే రిపోర్ట్స్ మనకి యూజ్ఫుల్ అవుద్ది. సో ఇది బేసికల్గా మేనేజ్మెంట్ రిపోర్టింగ్ ఎక్కువ ఉంటుంది ఈ ఫైనాన్స్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్లో. సో రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎక్కువ శాతం హై లెవెల్ జాబ్స్ ఇవి. సో దీనిలో మీరు ప్యాకేజ్ ఒక కంపెనీస్కి వెళ్ళినప్పుడు కొద్దిగా ప్యాకేజెస్ ఎక్కువ వస్తాయి.
ఈ రెండేమో నార్మల్గా ఉంటాయి. సో ఇది మాత్రం మీకు కంఫర్ట్ జోన్లో ఉంటుంది, అంటే అంత మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాకుండా ఉంటాయి. జాబ్స్ ప్రకారం ఎక్కువ శాతం మీ పే స్కేలు, దీనికి కొద్దిగా ఎక్కువ పే ఉంటుంది. సో ఈ రెండు అంటావు నార్మల్ జాబ్స్, ఈవెన్ స్టార్టింగ్ ప్రెషర్ ఆల్సో యూ కెన్ జాయిన్ ఇట్. సో ఇది మాత్రం కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి మినిమము. వీటిల్లో వెళ్ళాలంటే మీరు ప్రొక్యూర్మెంట్ ఆర్ ఓటీసీ వెళ్ళాలంటే ఈవెన్ 1 year ప్రెషర్గా పెట్టైనా కూడా ట్రై చేయొచ్చు మీకున్న ఈ తీసుకున్న బేసిక్ ట్రైనింగ్ బట్టేసి. అవి ఏంటంటే డైలీ రొటీన్ సేమ్ వర్క్ ఉంటుంది అనమాట ఈ రెండిట్లో. సో ఇట్లా సమ్ అనాలిసిస్ ఉంటుంది, సమ్ వర్కింగ్స్ ఉంటాయి. దీంట్లో అయితే కంప్లీట్ ఎక్కువ శాతం అనాలిసిస్ పార్ట్స్ ఎక్కువ ఉంటుంది. సో మేనేజ్మెంట్ డిసిషన్, అనాలిసిస్ రిపోర్ట్స్ ఉంటాయి. డిసిజన్ మేకింగ్ అంటే ఏంటంటే ఈ ప్రొడక్ట్కి మనము ఎంత కాస్ట్ అవుతుంది, సో దీనికి ఏమైనా తగ్గించవచ్చా, ఆల్టర్నేటివ్ వెండర్ని మనం తీసుకోవచ్చా, సో అవుట్ సైడ్ మార్కెట్లో ఆల్టర్నేటివ్ వెండర్స్ ఏమైనా ఉన్నారా, ఆ వెండర్ వల్ల మనకి కాస్ట్ అనేది తక్కువలో దొరుకుతుందా గుడ్ క్వాలిటీతో. అలా ఈ అనాలిసిస్ పార్ట్ మనం చేసేసి మనకు డైరెక్టర్ లెవెల్ ఆర్ డైరెక్టర్ ప్లస్ ఫైనాన్స్ రిలేటెడ్ ఎవరైతే హై లెవెల్ మనకు సపోర్ట్ చేసే టీం ఉంటుందో వాళ్ళకి మన ఈ ఎక్కువ శాతం ఇది మోస్ట్లీ సీనియర్ మేనేజ్మెంట్తోనే ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది ఈ అనాలిసిస్ రిపోర్ట్స్. సో ఇవన్నీ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ వర్క్, ఇది ఫైనల్గా డిసిజన్ మేకింగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట దీంట్లో ఎక్కువ శాతం. సో ఇలా టవర్స్ వైజ్ మనకు వర్క్ ఉంటుంది. ఈ టవర్స్ వైజ్ ఏమేమి చేస్తారనేది మనం ఇలా ఓవర్ ఇచ్చాము కదా. సో వీటిలో మనకు డే బై డే క్లాసెస్లో ఈ డిపార్ట్మెంట్ ఈ ఆర్టీఆర్ టవర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఆర్టీఆర్ టవర్ కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి, సో వాళ్ళు సర్వైవల్ అవ్వాలంటే ఏమేమి బేసిక్స్ ఉండాలి. సో ఆ బేసిక్స్ అన్నిటిని మనం ఈ కమింగ్ డేస్లో కవర్ చేస్తాం అనమాట. సో ఆర్టీఆర్ అంటే ఇలా ఉంటుంది, పీటీపీ ఇలా ఉంటుంది, ఓటీసీ ఇలా ఉంటుంది, ఎఫ్ఏండ్ ఇలా ఉంటుంది అని చెప్పాము కదా. సో ఇలా వెళ్ళిన తర్వాత ఆర్గనైజేషన్లో ఇలా తెలియదు అనమాట. మనం డొమెస్టిక్లో చేసినప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, ఒక అకౌంటెంట్ ఉంటాడు, ఆ అకౌంటెంటే మొత్తం చూస్తుంటాడు, జనరల్ ఎంట్రీ పోస్ట్ చేస్తాడు, పీటీపీ రిలేటెడ్ పోస్ట్ చేస్తాడు, ఇన్వాయిస్ ఆర్డర్ క్యాష్ చేస్తాడు, అన్ని అనాలిసిస్ సంబంధించిన రిపోర్ట్స్ ఇస్తాడు, అన్నీ చేస్తాడు డొమెస్టిక్ కంపెనీస్లో. ఎంఎన్సీ కంపెనీస్లో అలా ఉండదు అనమాట, ఎందుకంటే వాళ్ళకి హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో మొత్తం ఒక్కడే హ్యాండిల్ చేయాలంటే ఇట్ వెరీ డిఫికల్ట్ టాస్క్. అండ్ ఆల్సో ఏంటంటే పెద్ద కంపెనీస్ కాబట్టి వాళ్ళు ఫ్రాడ్ ఎర్రర్స్ అన్నీ రెక్టిఫై ఉండకూడదు అనేది వాళ్ళు ఏం చేస్తారంటే వాల్యూమ్ ఆఫ్ వర్క్ని డివైడ్ చేసేసి ఎవరికి ఇంత అలకేట్ చేసేసి నెంబర్ ఆఫ్ ఎఫ్టీ అంటే ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ని వాళ్ళు అలాట్ చేసుకుని ఉంటారు. కాబట్టి ఏదైనా ఇష్యూ వచ్చినా డైరెక్ట్గా ఆ పర్సన్ అవుతారు ఇలా. సో ఒక అకౌంట్ని పిలిచి ఆ అకౌంటెంట్తో, ఈ పెద్ద కంపెనీస్ కదా వీళ్ళు ఒక్కరి మీద డిపెండ్ అయిన అనుకో కంపెనీస్ వాళ్ళ ప్రాబ్లమ్ లాంగ్ టర్మ్లో రన్ చేయలేరు వాళ్ళు సపోర్ట్స్. సో అందు గురించి వాళ్ళు సెగ్రిగేషన్ చేసేసి వాళ్ళ వర్క్ అనేది డివైడ్ చేస్తారు. ఎస్ఓడి అంటారు దీన్ని, సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్, ఎస్ఓడి. ఇక్కడ వరకు ఏమన్నా మీకు ఏమైనా క్లారిఫికేషన్ ఉంటే ఐ విల్ లాస్ట్ క్లాస్లో, సారీ ఇప్పుడు మనకు లాస్ట్ 5 minutes మనం కవర్ చేసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉమా ఏం లేవు ఓకే. ఎవరిగానే ఉంది. సో అదర్ టీమ్ మెంబర్స్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చెప్పండి. సో మనం ఫర్దర్గా వెళ్దాం. ఏం లేవన్న. సుజాత ఏం డౌట్స్ ఉన్నాయా మీకు? రత్నం, జనరల్ రిలేటెడ్ పోస్టింగ్స్ అంటే ఏంటి రత్నం? జస్ట్ ఎగ్జాంపుల్స్ టు చెప్పవా? జస్ట్ జనరల్ రిలేటెడ్ పోస్టింగ్స్ అంటే జర్నల్ ఎంట్రీస్ పోస్టింగ్స్. కరెక్ట్. ఓకే ఓకే ఓకే. సో జర్నల్ ఎంట్రీస్ పోస్టింగ్స్ అంటే బేసికల్గా ఏమంటే
అదర్ దాన్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఓటీసీ పీటీపీ అదర్ దాన్ ట్రాన్సాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ పే చేయాలి. ఆ శాలరీని ఏమంటారు జనరల్గా మనకు ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఒక జర్నల్ రూపంలో ప్రిపేర్ చేస్తారు. అంటే డే టు డే బిజినెస్ వాళ్ళ జరిగే డే టు డే ట్రాన్సాక్షన్ అన్నింటిని జర్నల్ ఎంట్రీస్ అంటారు. వాళ్ళు టెర్మినాలజీ ప్రకారం ఏం చేస్తారు, నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బట్టేసి అవి ఏపీఆర్ జిఎల్ రిలేటెడ్ ఇలా జర్నల్స్ అంటారు. ఆ జర్నల్స్ అనే డే టు డే ట్రాన్సాక్షన్ని జర్నల్ రూపంలో మనము ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. జర్నల్ ప్రిపరేషన్ అండ్ పోస్టింగ్. జర్నల్ ప్రిపరేషన్ అండ్ పోస్టింగ్. ప్రిపరేషన్ అంటే ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ ఏంటి, దానికి డెబిట్ ఏంటి, దానికి క్రెడిట్ ఏంటి, అంటే నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ దాంట్లో ఉంటాయి కదా మన బేసిక్ అకౌంటింగ్ రూల్స్, పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్. సో ఆ బేసిక్స్ని బట్టేసి మనకి ఎంట్రీ ప్రిపేర్ చేసి దాన్ని మనం పోస్ట్ చేస్తాం. అంటే అది రిలేటెడ్ టు పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్ బేస్డ్ ఆన్ ఆ ట్రాన్సాక్షన్ బట్టేసి అవి ఒక జర్నల్స్ ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసి మనం పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసిన అందరు ఇది జిఎల్ రిలేటెడ్ టీమ్ వాళ్ళు ఎక్కువ శాతం జర్నల్స్ పోస్ట్ చేస్తుంటారు. అదర్ దాన్ పీటీపీ అండ్ ఓటీసీ కదా, అందు గురించి ఆ టీమ్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు జర్నల్స్. ఓకే రత్నం, అర్థమైంది. ఇంకా ప్రొక్యూర్మెంట్ వాళ్ళు బేసికల్గా ఏంటంటే ఇన్వాయిసెస్ పోస్ట్ చేయడం రెస్పెక్టివ్ బేస్డ్ అండ్ పిఓ బేస్ చేసుకొని. వీళ్ళు ఎలా అంటే ఆర్డర్స్ ఉంటాయి వీళ్ళకి. ఐఓ అంటే ఇంటర్నల్ ఆర్డర్స్. సో ఎస్ అంటే సేల్స్ ఆర్డర్స్. సో ఇంటర్నల్ ఆర్డర్స్ అంటే బేసికల్గా ఇది ఇన్ ద ఆర్గనైజేషన్స్లో కొన్నిసార్లు ఏం చేస్తారు, ఇంటర్ కంపెనీ రిలేటెడ్ కానీ లేదా ఒక ఓన్లీ సర్టెన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్లో మనకు ఇది ఇన్ ద గ్రూప్ కంపెనీస్లో వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. సేల్ చేసినప్పుడు సమ్ ఆర్డర్స్ మెయింటైన్ చేసుకోవాలి వాళ్ళు. సో సేల్స్ ఆర్గనైజేషన్ అంటే సేల్స్ ఆర్డర్స్ అంటే అవుట్ సైడ్ కస్టమర్స్ నుంచి వాళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకుంటారు. అంటే మేము మీకు ఇన్ని గూడ్స్ మీకు సప్లై చేస్తాం అని క్రెడిట్ బేస్ మీద. సో మా టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఇవి అని అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఏమేమి ఉంటాయి, ఆ పిఓలు అవన్నీ వీ విల్ కవర్ రేపటి క్లాస్లో. మనం 1 by 1 టవర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కదా, ఆ టవర్ వైజ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ కవర్ అయిపోతుంది. కవర్ అయిపోయిన తర్వాత బేసిక్స్ రేపు మనం ఈ టవర్స్లో వర్క్ చేయాలంటే బేసిక్ కావాల్సిన అకౌంటింగ్ నాలెడ్జ్ ఉంటుంది. పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, రియల్ అకౌంట్ ఎంట్రీస్ ఎలా ఫ్లో అవుతాయి, దాంట్లో ఏ టవర్స్ ఏ మేజర్ ఏరియాస్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ చేసుకుంటే మనం లాంగ్ టర్మ్లో మన ఎంఎన్సీస్ కంపెనీస్లో మనం సర్వైవ్ అవ్వచ్చు. ఆ డీటెయిల్స్ అన్నిటిని మనం రేపటి క్లాస్లో నుంచి మనం స్టార్ట్ చేసుకుంటా ఉందాం. సో మోస్ట్లీ ఈ ఇంట్రడక్షన్ ప్లస్ ఈ టవర్స్ వైజ్ ఈ వర్క్ అంతా ఒక 3 days అని, ఎస్ఏపి ఒక 3 days అని, తర్వాత బేసిక్ ఎక్సెల్ ఒక 3 days అని, తర్వాత మర్డెన్ వర్క్ ఒక 3 days, తర్వాత ఏపీఆర్ ఇలా సెగ్రిగేట్ చేస్తూ ఉంటాం. ఓవరాల్ ఈ మన క్లాసెస్ ఎండ్ ఆఫ్ ది డే 26 క్లాస్కి వచ్చేసరికి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఓకే ఇలా ఉంటుంది ఆ ఆర్గనైజేషన్లో ఇలా వర్క్ చేసేది అనేది మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఈజీగా కంపెనీస్లో సర్వైవల్ అవ్వచ్చు. మా సపోర్ట్ కూడా అవసరం లేదు, మోస్ట్లీ మీకు ఇది క్లాసెస్ అన్ని నీట్గా అయిన తర్వాత. సో బేసికల్గా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇలా క్లయింట్స్ ఉంటారు కదా, క్లయింట్స్కి ఒక మనకి టీసీఎస్కి అండ్ ఈ క్లయింట్స్కి ఈ కంపెనీ కింద క్లయింట్స్ ఉంటారు కదా, వీళ్ళకి మధ్య అగ్రిమెంట్స్ ఉంటాయి. సో ఆ అగ్రిమెంట్స్ని బట్టేసి వాళ్ళకి ఓకే ఈ కంట్రీ కింద ఇంతమంది ఎఫ్టీస్ ఉండాలి, అంతమంది కంటే ఎక్కువ ఉండకూడదు, సో మేము ఇంతమంది మాత్రమే మేము మీకు అమౌంట్ పే చేస్తాం అని వాళ్ళకి ముందర ఈ కంపెనీకి మనం వర్క్ చేసే ఆ కంపెనీకి ప్లస్ రెస్పెక్టివ్ క్లయింట్స్కి వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్స్ ఉంటాయి, సర్వీస్ అగ్రిమెంట్స్. ఆ సర్వీస్ అగ్రిమెంట్స్ని బేస్ చేసుకొని బిల్లింగ్ ఉంటుంది ఈచ్ ఎంప్లాయీకి. సో ఆ బిల్లింగ్ అనేది ఎలా అంటే ఆ బిల్లింగ్స్ ఆ క్యాలిక్యులేషన్స్ నెంబర్ ఆఫ్ అవర్స్ నువ్వు వర్క్ చేస్తావు కదా,
నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్ చేసే దాన్ని బట్టి ఈ ఇన్ఫోసిస్ క్లయింట్కి వీళ్ళు వడాఫోన్ వాళ్ళు వీళ్ళు మేనేజ్మెంట్ మాట్లాడుకొని డిసిజన్ తీసుకొని సో ఇంత మీది ఇంత వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఇంత ఉంది, ఆ వర్క్ని బట్టేసి మీకు ఈ యూకే కింద ఇంతమంది ఉండాలి ఎఫ్టీఎస్, హార్డ్వేర్ కింద ఇంతమంది ఉండాలి, ఓటీసీ పీటీపీ కింద ఎంతమంది ఉండాలి, ఓటీసీ కింద ఎంత ఉండాలి, ఎఫ్ఎండే కింద ఎంతమంది ఉండాలని వాళ్ళు అగ్రిమెంట్ రాసుకుంటారు ఈ ఇన్ఫోసిస్ ప్లస్ వడాఫోన్. సో ఓవరాల్గా ఈ కంపెనీ టు ఈ క్లయింట్స్ అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళు ఈ క్లయింట్స్ ఏం చేస్తారంటే వీళ్ళు రిక్వైర్మెంట్ చెప్తారు ఈ ఇన్ఫోసిస్కి. సో మాకు ఈ బిజినెస్ ఉంది, మాకు ఇంతమంది మేము ఈ అకౌంటింగ్ వర్క్ ఇస్తాము, సో ఇదండి మాకు చూసినందుకు గాను మేము మీతో అగ్రిమెంట్ ఇస్తాం. ఆ అగ్రిమెంట్ అనేది బేసికల్గా ఇనిషియల్గా ఒక 2 years అలా ఇస్తారు. వాళ్ళ సర్వీసెస్ అన్నీ మంచిగా ఉందనుకో ఆ కాంట్రాక్ట్ అనేది వాళ్ళు రెన్యువల్ చేస్తూ ఉంటారు. అలా రెన్యువల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఈ సర్వీస్ ఈ ఇన్ఫోసిస్ కంపెనీ సర్వీసెస్ అన్ని ఈ వడాఫోన్ వాళ్ళు సాటిస్ఫై అయిన రోజులన్నింటికి ఎవ్రీ 2 years కానీ 4 years కానీ వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం రెన్యువల్ ఉంటుంది. ఆ రెన్యువల్ టైంకి లోపల మనం ఈ వర్క్ పర్ఫార్మెన్స్ అనేది మనం మంచిగా చేసామనుకో సో ఆ వర్క్ని బట్టేసి మనకి క్లయింట్ రెన్యువల్ చేస్తూ ఉంటారు. సో ఆ రెన్యువల్ చేయాలంటే మనం మంచి పర్ఫార్మెన్స్ చేయాలి. మంచి పర్ఫార్మెన్స్ చేస్తేనే మన కంపెనీకి మనకు అప్రైజల్స్ అవన్నీ మంచిగా ఉంటాయి అన్నమాట. సో అంత గురించి ఈ వర్క్ చేయడానికి బేసికల్గా మీకు మినిమం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మనం వర్క్ చేస్తేనే మనం క్లయింట్ని సాటిస్ఫై చేస్తాం. అంటే వాళ్ళకి డే టు డే వర్క్లో మన డైరెక్ట్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఈ హార్డ్వేర్ టీమ్ వాళ్ళు ఉంటుంది. సో ఈ జర్నల్ ప్రిపేర్ చేసేటప్పుడు సమ్ ఇన్పుట్స్ కావాలి, డీటెయిల్స్ అనేవి నీకు రాదు. సో రావాలంటే మీరు డైరెక్ట్గా ఇలా ఇన్ఫోసిస్తో ఏం కాంటాక్ట్ అవ్వరు, మీరు డైరెక్ట్ క్లయింట్స్తో కాంటాక్ట్ అవుతాం. ఎందుకంటే మనం వీఆర్ వర్కింగ్ ఫర్ క్లయింట్స్ కదా. సో క్లయింట్స్ చేస్తున్నప్పుడు మనం డైరెక్ట్గా వీళ్ళతో ఇన్పుట్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే వీళ్ళతో మీట్ అవుతాం. సో ఈ ఇన్ఫోసిస్ వాళ్ళు మేనేజ్మెంట్ ఉంటారు మనకి. ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ రిసోర్స్ నుంచి డేటా తీసుకొని ఎండ్ ఆఫ్ ది డేన వీళ్ళకి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఈ టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి. సో ఈ యాక్టివిటీస్ ఇలా అయిపోయింది, ఇది ఇలా అయిపోయింది, సో ఇది ఇంతవరకు వచ్చింది, ఇక్కడ ఇది ఇలా పెండింగ్ ఉంది, సో దీనికి ఏమైనా ఇన్పుట్ సపోర్ట్ కావాలి, ఇది మీ బిజినెస్ సపోర్ట్ కావాలి, ఇది ఒక ట్యాక్స్ కోడింగ్ ఉంటుంది. ఈ ఆర్టీఓలోనే ట్యాక్స్ రిపోర్ట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఆ ట్యాక్స్ రిపోర్ట్స్ కూడా మనం కవర్ చేద్దాం. సో ఎంఎన్స్ కంపెనీస్లో ట్యాక్స్ రిపోర్ట్స్ ఎలా చేస్తారు ఏంటి, మన డొమెస్టిక్లో జిఎస్టీ అలా ఎలా ఉందో అలాగా. దీనిలో ఈ ఆర్టీఓలో ఏమేమి కవర్ అవుతాయి అంటే ఇంటర్ కంపెనీ ఫిక్స్డ్ అసెట్స్, తర్వాత బ్యాంక్ యాక్టివిటీస్, తర్వాత అక్యురల్స్, ప్రీపేమెంట్స్, తర్వాత రీకన్సిలేషన్స్ తర్వాత ఇంకా రివర్సల్స్, మనం పోస్ట్ చేసిన అక్యురల్స్ రివర్సల్ ఎలా చేసుకోవాలి, తర్వాత శాలరీ జర్నల్స్ అవి ఎలా పోస్ట్ చేసుకోవాలి, డే టు డే బ్యాంక్ యాక్టివిటీస్ ఏముంటాయి, ఇంటర్ కంపెనీస్లో ఇష్యూస్ ఏమొస్తాయి, ఈ పార్ట్స్ అన్ని మనము ఈ డీటెయిల్స్ అన్ని ఇన్డెప్త్గా ఆ టవర్ వైజ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నప్పుడు మీకు అది క్లారిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీకు ఏమైనా క్లారిఫికేషన్ స్టిల్ మిస్ అయితే అప్పుడు నాకు మీరు ఫోన్ చేసి అడగచ్చు, లేదంటే క్లారిఫికేషన్స్లో లాస్ట్ 5 minutes మనం డౌట్స్ ఇస్తాం కదా, అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అనమాట. సో మీ ఫ్రెండ్స్లో ఇంకా ఎవరైనా ఉన్నా కూడా రిఫరెన్స్ ఇవ్వండి. సో మోస్ట్లీ మేము ఏం చేస్తామంటే మా సైడ్ నుంచి మేము మోస్ట్లీ మాకు తెలిసినంత వరకు మేము ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఫ్యూచర్లో ఇది కంపల్సరీ మీకు వెళ్ళిపోవాలనేది మా మూట అనమాట. మీకు కూడా జాబ్స్ వచ్చాయనుకో, సో బేసికల్గా మీరు కూడా ఫ్యామిలీస్కి ప్రాబ్లమ్స్ లేకుండా మీ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వచ్చు మీ ఫ్యామిలీస్కి. అదే ఈ ఎంఎన్సీస్ కంపెనీస్లో మీకు బెనిఫిట్స్ ఏంటంటే కొద్దిగా వీకెండ్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి యూ కెన్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఆల్సో. అదే డొమెస్టిక్ కంపెనీస్లో ఏమో సాటర్డే సండే కూడా వచ్చి ఉంటుంది కాబట్టి మీకు కొద్దిగా పర్సనల్ లైఫ్ కొద్దిగా ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. సో అందు గురించి మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ Fortune 500 కంపెనీస్ ఎక్కువ శాతం వీళ్ళు అవుట్ సోర్సింగ్కే ఇస్తాయి. Fortune 500 కంపెనీస్ అంటే మోస్ట్లీ వరల్డ్లో బిగ్గెస్ట్ కంపెనీస్ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఎక్కువ శాతం మోస్ట్లీ పెద్ద పెద్ద కంపెనీస్ 100+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 100+ ఎస్టాబ్లిష్మెంట్, 100+ years అయిన క్లయింట్స్ కూడా ఉంటారు అనమాట. ఈ క్లయింట్స్ ఉంటారు ఇన్ఫోసిస్, టీసీఎస్ కింద. ఓకే, సో ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఐ విల్ క్లారిఫై టుమారో ఆన్వర్డ్స్. నేను షెడ్యూల్ ఇస్తాను, షెడ్యూల్ ఇచ్చేసి సో
సో ఈ టవర్స్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ బేసిక్స్ అకౌంటింగ్ చూద్దాం. అకౌంటింగ్ చూసిన తర్వాత ఈ టవర్స్లో ఎంట్రీస్ ఎలా అప్లోడ్ అవుతాయి, ఎంట్రీస్ని ఎలా ఎస్ఏపీలో పోస్ట్ చేస్తాము, పోస్ట్ చేసిన తర్వాత ఎలా రిపోర్టింగ్ చూసుకోవాలి, పీటీపీ వాళ్ళ తర్వాత ఎలా పోస్ట్ చేస్తారు, ఓటీసీ వాళ్ళు ఎలా పోస్ట్ చేస్తారు, తర్వాత అనాలిసిస్ వాళ్ళు ఏమేమి రిపోర్ట్ చేస్తారు, తర్వాత వీటికి కావాల్సిన ఎస్ఏపీ మినిమం నాలెడ్జ్ ఏంటి, ఎక్సెల్ నాలెడ్జ్ ఏంటి, తర్వాత క్లయింట్స్తో మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, తర్వాత ఎంఎన్సీస్లో జాయిన్ అయిన తర్వాత ఎలా మనం ఉండాలి, ఎలా కొలీగ్స్తో ఎలా ఉండాలి, టీమ్స్తో ఎలా ఉండాలి, టీమ్ మీటింగ్స్ అంటే ఏంటి, టీమ్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇష్యూస్ని ఎలా హైలైట్ చేయాలి, ఇవన్నీ కవర్ చేద్దాం మనం. ఓకే, డౌట్స్ అడగండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఐ విల్ క్లారిఫై. డౌట్స్ ఎవరికి ఏం డౌట్స్ ఉన్నా అడగండి, నో ప్రాబ్లం. సో అనేది మన క్లాస్ అయిపోయి ఈరోజు క్లాస్ అయితే మనం మోస్ట్లీ ఎండప్ చేయడానికి దగ్గరలో ఉన్నాం కాబట్టి, సో డౌట్స్ ఏమైనా ఉంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఈ చిన్న డౌట్ పెద్ద డౌట్ అని మీరేమి వరీ కానీ అవసరం లేదు, ఏ చిన్నదైనా కూడా నేను చెప్తా ఉంటాను. సో మేబీ చిన్నది కదా, ఒకవేళ మీరు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే లాస్ట్లో మీకు తర్వాత కాల్ చేయొచ్చు, నాకు కాల్ చేసి అడగండి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అజయ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో అన్న, ఒకటి చెప్పు అజయ్. మనం ఇప్పుడు జాబ్ హార్డ్వేర్ టీమ్ లో ఒకవేళ జాయిన్ అయిన తర్వాత మనకు అంటే హైరార్కీ ఎలా ఉంటుంది, అంటే రిపోర్టింగ్ ఎవరికి చేయాలి, అండ్ మన క్లయింట్స్ తోనే మన మీటింగ్స్ ఉంటాయా జనరల్ గా? ఓకే, సో ఆ డీటెయిల్స్ అనేవి మనం ఈ ఆర్టీఆర్ టవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా రేపు మనం బేసిక్స్ అయిపోయిన తర్వాత. సో బేసిక్గా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాకపోతే ఇప్పుడు జస్ట్ ఓవరీ ఇచ్చిన కదా, మీకు ఓవరీ ఏంటంటే జస్ట్ ఐడియా గురించి. ఇది డైరెక్ట్గా క్లయింట్స్తో ఆడ జూనియర్ లెవెల్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు డైరెక్ట్గా క్లయింట్స్తో మీట్ అవ్వరు, డే టు డే వర్క్ చేస్తారు. కొద్దిగా సీనియర్ లెవెల్ అంటే టీమ్ లీడర్, అసిస్టెంట్ మేనేజర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మోస్ట్లీ క్లాస్తో ఇన్వాల్వ్ అవుతారు. మీరు ఏదైనా ఇన్పుట్ కానప్పుడు మీరు క్లయింట్స్కి మెయిల్స్ అలా రాస్తుంటారు, లెస్ ఇంటరాక్షన్ ఉంటుంది గ్రౌండ్. మనం చేసే 2+, 3+ పెట్టినప్పుడు కొద్దిగా ఇన్పుట్ గురించి అడుగుతాం, అంతకే కాస్ట్లో ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది గ్రౌండ్ లెవెల్, అంటే గ్రౌండ్ లెవెల్ లోయర్ లెవెల్. ఓకేనా అజయ్, క్లారిటీ వచ్చిందా? ఓకే అన్న, ఓకే. ఈ హైరార్కీ ఎట్లుంటుంది అంటే మన పొజిషన్ పొజిషన్ అంటే ఎలా అంటే ఫస్ట్ బేసిక్ లెవెల్ అసోసియేట్స్ ఉంటారు. అసోసియేట్ కంటే కొద్దిగా అసోసియేట్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ లెవెల్ అనమాట, ప్రెషర్గా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు అసోసియేట్స్. తర్వాత అసోసియేట్ తర్వాత సీనియర్ అసోసియేట్స్ ఉంటారు. సీనియర్ అసోసియేట్ అంటే అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ లాగా. సో అసోసియేట్ పైన సీనియర్ అసోసియేట్ ఉంటాడు, సీనియర్ అసోసియేట్ పైన ఒక టీమ్ లీడర్ ఉంటాడు. అంటే ఒక కంపెనీకి ఒక టర్మ్స్ ఒక హైరార్కీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్న ఎగ్జాంపుల్ కంపెనీస్ తీసుకొని ఎలా ఉంటుందంటే ఫస్ట్ అసోసియేట్, తర్వాత సీనియర్ అసోసియేట్, సీనియర్ తర్వాత టీమ్ లీడరు, టీమ్ లీడర్ తర్వాత అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ తర్వాత మేనేజర్, మేనేజర్ తర్వాత సీనియర్ మేనేజర్, టీమ్ మేనేజర్ తర్వాత ఏవిపి, ఏవిపి తర్వాత విపి, విపి తర్వాత డైరెక్టర్స్, ఇలా ఉంటారు అన్నమాట. ఓకే ఓకే. ఇప్పుడు జనరల్ మన టీమ్ లో రిపోర్ట్ చేసేది మన టీమ్ లీడర్ కి. అవును, కరెక్ట్. సో అసోసియేట్, సీనియర్ అసోసియేట్స్ అండర్ టీమ్ లీడ్ కింద ఉంటారు. టీమ్ లీడర్ వచ్చి అసిస్టెంట్ మేనేజర్ కింద ఉంటారు. సో అసిస్టెంట్ మేనేజర్కి వచ్చి డైరెక్ట్గా మేనేజర్కి రిపోర్ట్ చేస్తారు. ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఒక్కొక్క పాలసీ ఉంటుంది. సో మోస్ట్లీ కొద్ది ఆర్గనైజేషన్లో ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ ఉంటారు, కొంతమంది టీమ్ మేనేజింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ అంటే ఏంటంటే ఓన్లీ వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారు, ఏమైనా టీమ్కి సపోర్ట్ కావాలంటే ఇస్తారు, అంతేగాని వాళ్ళకి టీం అనేది ఏమి ఉండదు. కొంతమందికి టీం ఉంటుంది, ఆ టీం ఉన్న వాళ్ళు ఇలా వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఆ టీంకి కావాల్సిన సపోర్ట్ కూడా ఇస్తూ ఉంటారు. ఓకే, మీకు ఏదైనా సీనియర్ అసోసియేట్ లెవెల్లో నీకు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు నువ్వు మీ టీమ్ లీడర్తో కానీ మీ కొలీగ్స్తో కానీ అడుగుతావు, వాళ్ళతో సాల్వ్ కాకపోతే అప్పుడు మీ మేనేజర్ దగ్గరికి వెళ్తావు. హైరార్కీ ఫాలో అవ్వాలి ఎంఎన్సీస్. ఓకే అన్న. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. అన్న నాకు ఒక డౌట్ ఉందన్న. అడుగు. అది ఇప్పుడు అకౌంట్స్ చెప్పేటప్పుడు ప్రొఫార్మాస్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు కంపెనీలో ఒక ప్రొఫార్మా ఉంటుంది, టెక్స్ట్ బుక్ లో ఒకటి ఉంటుంది కదా, రెండు డిఫరెంట్ గా ఉంటుందా లేక ఒకేలా ఉంటుంది ప్రొఫార్మాస్? ఇప్పుడు లెడ్జర్ కానీ
కొన్ని గుడ్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా సో ఈ టెర్మినాలజీ అకౌంటింగ్ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అయినా ఏ అకౌంటింగ్ అయినా సిమిలర్ కాన్సెప్ట్, జస్ట్ వాళ్ళ అప్రోచ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. నీ కాన్సెప్ట్ క్లియర్గా ఉందనుకో నువ్వు ఏ కంట్రీ అకౌంట్స్ అయినా చేయగలవు. సో దేర్ ఈజ్ నో డిఫరెన్స్ అనమాట. దాని గురించి ఏం మీరు టెన్షన్ పడవు. అంటే ఎంఎన్సీస్ కదా, సో మేబీ టెర్మినాలజీ అక్కడ డిఫరెంట్, అకౌంటింగ్ ఎక్కడికి వెళ్ళినా సేమ్ ఉంటుంది. జస్ట్ ఆడ అప్రోచ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు కొంతమంది ఐఎఫ్ఆర్ఎస్ ఫాలో అవుతారు, కొంతమంది యూఎస్ గ్యాప్ ఫాలో అవుతారు, కొంతమంది వచ్చేసరికి గ్యాప్ ఫాలో అవుతారు. అలా జస్ట్ బేస్డ్ ఆన్ రూల్స్. కాకపోతే అందరికీ కామన్ అకౌంటింగ్ రూల్స్, అకౌంటింగ్ టెర్మినాలజీ అందరికి కామన్. ఓకే ఓకే థ్యాంక్స్. ఎనీవన్? అమ్మా మీ డౌట్స్ ఉన్నాయా ఇంకేమన్నా ఈరోజు క్లాస్కి? ఇవాళ అయితే ఏం లేవు వెంకట్. ఓకే ఓకే. మీ డౌట్స్ ఏమన్నా? లేదు రత్నం, బాగా చెప్పావు. సో రాము చెప్పండి అన్న. ఏం డౌట్స్ ఉన్నాయి ఈరోజు క్లాస్లో? ఏం లేదన్న, క్లియర్ అయింది. ఓకే. రిమైనింగ్ ఏం సుందర్, హరికృష్ణ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మీకు ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే రాము దగ్గర నా నెంబర్ కాల్. ఓకే అన్న. ఓకే. సో ఈరోజుకి ఇవి అనమాట. సో రేపు బేసిక్ ఈ రికార్డింగ్స్ ఆటోమేటిక్గా నేను క్లాస్ ఎన్ని కొట్టాక ఇక్కడ వస్తుంది. మీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాలని డైరెక్ట్ మీరు ప్లే చేసుకొని చూసుకోవచ్చు. ఓకే 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 గైస్. సో ఈరోజు క్లాస్ ఎండ్ చేసుకో. థ్యాంక్ యూ సో మచ్. యా, బై. బాయ్ బాయ్, టేక్ కేర్. బాయ్, థ్యాంక్స్ అన్న. బాయ్ బాయ్.